రికార్డ్స్ లో ఆయన పేరు ఉండటం కాదు, ఆయన పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. కొన్ని దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఆరాధిస్తున్న కొన్ని కోట్ల మంది అభిమానులు కాలర్ ఎగరేసుకున్న టైం అయితే వచ్చింది. రీసెంట్ గా కొన్ని నెలల క్రితం అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారిని పద్మ విభూషణ్ తో అయితే సత్కరించారు మన కేంద్ర గవర్నమెంట్. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో మన చిరంజీవి గారి పేరు సువర్ణాక్షరాలతో రాస్తున్నారు. అసలు చిరంజీవి గారు అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది డాన్స్. డాన్స్ అంటేనే చిరంజీవి గారు, చిరంజీవి గారు అంటేనే డాన్స్. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలలో 537 సాంగ్స్ లో 24,000 డాన్స్ మూమెంట్స్ వేశాడంట ఆయన. దానికి గాని మన మెగాస్టార్ చిరంజీవి గారి పేరుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అయితే ఎక్కిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో మకుటం లేని రారాజుగా వెలిగిన మన మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లో ఇదొక మైలురాయి లాగైతే మిగిలిపోద్ది. ఈ రోజు సాయంత్రం ఆల్రెడీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన బాలీవుడ్ దిగ్గజం మన అమీర్ ఖాన్ గారి చేతుల మీదుగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే అవార్డు అయితే ఇస్తారు. ఇది ఖచ్చితంగా ప్రతి మెగా అభిమాని ప్రౌడ్ గా గర్వంగా చెప్పుకునే విషయమే. నేను ఎప్పటి వరకు చేసిన ప్రతి వీడియోలో కామెంట్ చేయమని అయితే చెప్తాను, కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి మెగా ఫ్యాన్ అయితే జై మెగాస్టార్ అని అయితే కామెంట్ చేయండి. మనం డైరెక్ట్ గా వెళ్ళి ఆయన అయితే కలిసి అయితే చెప్పలేం కదా, కాబట్టి ఒక కామెంట్ అయితే చేసి మనకి ఆయన మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో చూపిద్దాం. ఇంకా ఇది కాకుండా వచ్చే నెల అక్టోబర్ 28న అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సంబరాలు అయితే చేస్తున్నారు. ఆ ఈవెంట్ లో మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ స్వర్గీయ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి నేషనల్ అవార్డుని మన చిరంజీవి గారికి ఇస్తామని మొన్న నాగార్జున గారు అయితే చెప్పారు. ఈ విధంగా ఎన్ని జనరేషన్లు మారినా ఏం మారినా సరే చిరంజీవి గారు ఎప్పటికీ చిరంజీవి గారే. జై మెగాస్టార్, జై చిరంజీవ.